అపజయం ఎరగని నిర్మాతలు ఉంటారు. ఆ లిస్టులో భార్గవ్ ఆర్ట్స్ సంస్థ ఎస్ గోపాల్ రెడ్డి కూడా ఉంటారు. ఈ పేరు వినని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా నటసింహం బాలకృష్ణ అభిమానులకు ఎంతో ఇష్టమైన నిర్మాత ఆయన. బాలకృష్ణతో ఆయన నిర్మించిన చిత్రాలు దాదాపు అన్ని సూపర్ హిట్టే. యావరేజ్ టాక్ ఉన్న సినిమాని కూడా పబ్లిసిటీతో హిట్ చేయగలిగిన సత్తా ఉన్న నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి. మంగమ్మ గారి మనవడు సినిమాతో మొదలైన వీరి కాంబినేషన్ ఇక అప్పటి నుంచి ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, మువ్వగోపాలుడు, మాతో పెట్టుకోకు వంటి చిత్రాల వరకు వచ్చాయి. మా అనే అక్షరంతో వచ్చే టైటిల్స్ అంటే గోపాల్ రెడ్డి గారికి సెంటిమెంట్ అని చెప్పొచ్చు. ఒక సినిమా హిట్ అయితే గొప్ప, 2 సినిమాలు హిట్ అయితే గ్రేట్ అని చెప్పొచ్చు. అదే 3 సినిమాలు హిట్ అయితే హ్యాట్రిక్ అనొచ్చు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఫ్యాన్స్కి పండుగే. భార్గవ్ ఆర్ట్స్ నిర్మించిన ముద్దుల మావయ్య సంచలన విజయం సాధించింది. ఇండస్ట్రీ హిట్గా కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. అంతకుముందు ఉన్న రికార్డ్స్ని ఎక్కువ మార్జిన్తో డామినేట్ చేసింది ముద్దుల మావయ్య. అన్నా చెల్లెలి సెంటిమెంట్ సినిమాకి ఇంత వసూల సామర్థ్యం ఉంటుందా అని ట్రేడ్ పండితులు నివ్వెరపోయేలా చేసింది ఈ సినిమా. డిస్ట్రిబ్యూటర్లకు 25 రోజులకే లాభాల బాట పట్టేలా చేసింది ముద్దుల మావయ్య. అయితే ముద్దుల మావయ్య చిత్రం తర్వాత వచ్చిన ముద్దుల మేనల్లుడు భార్గవ్ ఆర్ట్స్కి బ్రేక్ వేసిందనే చెప్పాలి. ఈ సినిమా కూడా కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని బాలకృష్ణ అభిమానులు ఆశించారు. అయితే వారు ఆశించిన విజయం ముద్దుల మేనల్లుడికి లభించలేదనే చెప్పొచ్చు. ఈ చిత్ర అపజయానికి ప్రధాన లోపం కథే. అన్నదమ్ముల కథ ఇది. బాలకృష్ణకు అన్నయ్యగా నాజర్ నటించారు. అన్నయ్యకు దగ్గరవుదామనే బాలయ్య పాత్ర రాజా ఎంత ప్రయత్నిస్తూ ఉంటుందో, అన్న మధుసూదన్ రావు పాత్ర అంతకంతకు దూరం అవుతూ ఉంటుంది. వీరి మేనత్తగా జయంతి గారు నటించారు. 2 కుటుంబాలకు చెందిన దాయాదుల మధ్య జరిగే సంఘర్షణ ప్రేక్షకులకు పట్టలేదనే చెప్పొచ్చు. ఈ సినిమాలో హీరోయిన్గా విజయశాంతి నటించారు. ముద్దుల మావయ్య చిత్రంలో బాలయ్య వేసిన బ్రేక్ డ్యాన్సులకు ప్రేక్షకులు ఎంతో మైమర్చిపోయారు. అలాంటి డ్యాన్స్ ఈ చిత్రంలో కూడా ఉంటుందని ఆశగా వెళ్ళిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే ముద్దుల మేనల్లుడు మరీ అంత బ్యాడ్ ఫిలిం అయితే కాదు. ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ క్రౌడ్ సూపర్ అనే చెప్పాలి. నెల్లూరులో ఈ సినిమా 3 థియేటర్లలో జాతర వాతావరణాన్ని క్రియేట్ చేసింది. వచ్చిన ప్రేక్షకులను కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి. ఓవరాల్గా చెప్పాలంటే ముద్దుల మేనల్లుడు హిట్కి తక్కువ, యావరేజ్కి ఎక్కువ అని చెప్పొచ్చు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.